హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది వెరైటీ స్టైల్ చికెన్ వంటకం అనమాట. రెగ్యులర్‌గా మనం చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. సో, అయితే ఇది బ్యాచిలర్ స్టైల్‌లో చేసిన చికెన్ వంటకం. సో, దీనికోసం ముందుగా మనం ఏం చేసామంటే, మన ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదా ఇంట్లో. సో, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలా కొంత అంటే గరం మసాలా కోసం మనం అది కొంచెం ప్రిపేర్ చేసుకున్నాము. మంచి ఒక ప్యాన్ తీసుకొని, ఆ ప్యాన్ పైన లైట్ ఫ్లేమ్‌లో కొంచెం ఇట్లా వేడి చేసుకోవాలనమాట. ఈ గసగసాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేసుకుంటే టేస్ట్ బాగొస్తుంది. సో, తర్వాత మనం ముందుగా ఏం చేస్తున్నాము ఇప్పుడు చికెన్, ఇది 2 కేజెస్ చికెను. ఒక కేజీ ఏం చేసామంటే స్కిన్‌లెస్ తీసుకున్నాము. ఇంకో కేజీ అనేది స్కిన్‌తో తీసుకున్నాము. ఎందుకంటే పూర్తిగా స్కిన్‌తో తీసుకున్నా కూడా కొంచెం తినలేకపోతున్నాం. సో, అందుకోసమని కొంచెం స్కిన్‌లెస్ ఈ 2 తీసుకొని వీటిని చక్కగా పసుపేసుకొని కడుక్కున్న తర్వాత దాన్ని ఎలా ప్రిపేర్ చేసాము అనేది మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అంటే జనరల్‌గా మరి మీరు ఎలా చేస్తారో తెలీదు. కాకపోతే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనమైతే చికెన్ తీసుకున్నాం కదా! కవర్‌లోంచి చికెన్ తీసుకున్నాము. సో, దానిపైన లైట్‌గా ఇట్లా పసుపు ఒక స్పూన్ ఏసుకొని మంచిగా ట్యాప్ కింద వాటర్‌లో ఇలా మొత్తం క్లీన్‌గా కడుక్కున్న తర్వాత దీనికి జనరల్‌గా ఏంటంటే మనము మసాలాలు ఉంటాయి కదా! ఆ అల్లం పేస్ట్ కానీ, కారం కానీ, ఉప్పు కానీ, సో, ఇవి కలిపిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ గ్యాప్ ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు మనం మంచిగా దీంట్లో కడుక్కుంటున్నాం కదా! సో, కడిగిన తర్వాత దీన్ని అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ ఏంటంటే మనం మసాలా అంటే గసగసాలు ఇవన్నీ వేసాం కదా! వీటన్నీ ఇప్పుడు మంచిగా లైట్‌గా ఫ్లేమ్‌లో వేడి చేసాం కాబట్టి ఇప్పుడు దాన్ని మనం మసాలా కోసం వాడుకుంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆనియన్స్. జనరల్‌గా మనం ఉల్లిపాయల్ని ఎప్పుడు కాలుస్తాము అంటే ఫిష్ కర్రీ వండేటప్పుడు మాత్రమే ఇలా ఆనియన్స్‌ను స్టవ్ మీద కాల్చుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని చేపల పులుసులో వాడుకుంటాం. అదే మనం చికెన్ కూడా అదే స్టైల్‌లో చేస్తే ఎలా ఉంటుంది? సో, అంటే మనం ఇక్కడ చూసారు కదా! ఒక 3 లేదా 4 మనం ఇప్పుడు చికెన్ వచ్చేసి 1 కేజీ కాబట్టి ఒక 4 కేజెస్ సారీ 3-4 ఆనియన్స్ తీసుకొని మనం కాల్చాము. ఇప్పుడు దానికి తోడుగా మిర్చి కూడా లైట్ ఆయిల్ వేసి ప్యాన్ పైన ఇలా వేడి చేసుకుంటున్నాము. ఇక్కడ చూసారు కదా! మనం ఇందాక ప్యాన్ పైన వేయించిన అంత మసాలా ఐటమ్స్ అనమాట. సో, దీన్ని ఇట్లా రోట్లో మెత్తగా ఇలా నూరుకుంటే మనకు లాస్ట్‌లో ఏసుకోవడానికి బావుంటుందనమాట. ఇప్పుడు మనకు రెడీగా అయిపోయింది చికెన్ అయితే అంతా. మనము కారము, ఉప్పు, అల్లం పేస్టు, లైటు ఆయిలు, సో, ఇలా ఇదంతా మొత్తం ఏసుకొని కలిపెట్టుకుంటాం. కొంతమంది టేస్టీగా ఉండడం కోసం ఏం చేస్తారు అంటే కర్డ్ కూడా యాడ్ చేసుకుంటారు. అది అంటే ఎవరి స్టైల్ వాళ్ళది. సో, ఇక్కడైతే మేము అలాంటిది ఏమి యాడ్ చేయట్లేదు. జస్ట్ ఉప్పు, తగినంత కారము, అల్లం పేస్టు, జస్ట్ లైట్‌గా కొంచెం మసాలా. ఇప్పుడు మనం వేగిన మిర్చి, అలానే వేగిన ఉల్లిపాయలు. సో, వీటిని మెత్తగా మనకు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. లేదంటే రోలు ఉంటే రోట్లో అయినా పట్టుకోవచ్చు. సో, మంచిగా వాటిని మిక్స్ చేసి దీంట్లో మనం కర్రీలో వేసుకోవచ్చు. సో, అయితే అది ఎప్పుడు వేయాలి అని నేను చెప్తాను. ఇప్పుడైతే మొత్తం మనం చికెను, ఈ అల్లం పేస్ట్ ఇదంతా కలిపాం కదా! సో, వీటిని కలిపాం కాబట్టి వాటన్నిటిని మిక్స్ చేస్తున్నాము. ఈ మిక్స్ చేసిన తర్వాత ఒక మినిమమ్ 15 టు హాఫ్ అన్ అవర్ వరకు సో, మీరు దాన్ని అలానే ఉంచండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా మంచిగా ముక్కకి పడడం కోసం ఫ్రిడ్జ్‌లో పెడతారు. సో, అలా పెట్టినా బావుంటుంది. మెయిన్ ఏంటంటే ఈ మనం కలిపిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ముక్కకు పడితేనే మనకు ఆ చికెన్ కర్రీ టేస్ట్ వస్తుందనమాట. సో, మొత్తానికి అయిపోయింది. అల్లం పేస్ట్ ఇవన్నీ కలిపేసిన తర్వాత లాస్ట్ ఇట్లా మసాలా ఏసాము. మనం ఇంతకుముందు పట్టిన మసాలా. ఆ మసాలాని కూడా కలిపేసి పెట్టేస్తే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం కాల్చుకున్న పచ్చిమిర్చి, అలానే ఉల్లిపాయలని ఇప్పుడు పేస్ట్ చేయబోతున్నాము. ఈ పేస్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ వేయాలి, ఎప్పుడు వేయాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. అంటే మీకు ఈ వీడియోలో క్లియర్‌గా మీకు కనిపిస్తుంది కాబట్టి దాన్ని చూసుకుంటూ మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మిర్చి కూడా మనకు ఇది ఏంటంటే లైట్ ఆయిల్‌లో మనం వేయించాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. అలానే ఉల్లిపాయలు కూడా మనం వేయించినాం కాబట్టి కొంచెం తేడా ఉంటుందన్నమాట. అంటే రెగ్యులర్ చికెన్ స్టైల్‌కి, ఈ చికెన్ స్టైల్‌కి కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటుంది. టేస్టీగా కూడా మీకు అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఇది టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. సో, మేము 1 కేజీని ఈజీగా ఒక 5 మెంబర్స్ అసలు చాలా టేస్టీగా ఉందని చాలా బాగా తినేశారు. సో, మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో, ఇలాంటి డిఫరెంట్ ఐటెమ్స్ కూడా మన ఛానల్‌లో అప్పుడప్పుడు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము. అంటే ఎలాంటి కర్రీసు అటు వెజ్ కానీ, ఇటు నాన్ వెజ్ కానీ
సో ఎలా చేయాలి అనేది ఇది మాది బ్యాచిలర్ స్టైల్ వంటకాలు అనమాట. సో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇట్లా ట్రై చేయొచ్చు. అంటే సింపుల్గా అయిపోయే ప్రాసెస్. జనరల్గా దీనికైతే కొంచెం టైం తీసుకుంటుంది అనుకోండి. మిగతా వాటికి మాత్రం కొంచెం సింపుల్గానే అయ్యేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం చూస్తారు కదా, పచ్చిమిర్చిని మనం వేయించిన పచ్చిమిర్చిని ఇట్లా ముద్దగా చేసి సైడ్కి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇది ఆనియన్స్ అనమాట. మనం కాల్చిన ఆనియన్స్ కూడా వీలుంటే రోలు లేదంటే మిక్సీలో కూడా పట్టుకొని మంచిగా ఇట్లా మెత్తగా చేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఏంటంటే జనరల్గా మనకు చిన్న చిన్న ఇట్లా పీసుల్లాగా ఉంటే బాగుంటుంది. అంటే ముద్దలాగా అయితే కొంచెం మనకు ఈజీగా చికెన్లో కూడా కలిసిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. మొత్తం అయితే ముందు చికెన్ కావాల్సిన అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక ఇప్పుడు మనం చికెన్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ఒక పెద్ద బౌల్ తీసుకున్నాము. ఆ బౌల్లో తగినంత ఆయిల్ వేయాలి. ఆ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత కొందరు ఏంటంటే ఈ బిర్యానీ ఆకులు వేసుకుంటారు. అది కూడా వేస్తే కొంచెం టేస్ట్ అనేది వేరేలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఇష్టం, బిర్యానీ ఆకులు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. కొంచెం బిర్యానీ ఫ్లేవర్ కూడా మనకు తగులుతుంది అనమాట. ఇలా వేసుకుంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ తగులుతుంది కాబట్టి ఇది వేస్తున్నాము. దీని తర్వాత మనము పట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చిని మనం గ్రైండ్ చేసుకున్నాము. ఆ పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి కొంచెం సేపు అటు ఇటు ఆయిల్లో అంటుంటే మీకు ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కొంచెం మిర్చి అది వేగిన తర్వాత మనం ఆయిల్లో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ ఏంటంటే కొంచెం ఆయిల్లో ఎక్కువసేపే ఉండాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు అటు ఆనియన్స్ కూడా మనం ఆయిల్లో చేసుకోవాలి. చేసిన తర్వాత ఏంటంటే మనకు జనరల్గా చికెన్ టేస్ట్ ఎక్కడ వస్తుంది అంటే స్టార్టింగ్లో మనం వేసే ఈ ఐటమ్స్తోనే, ఈ పచ్చిమిర్చిది కానీ అలానే ఆనియన్స్ది కానీ కొంచెం ఆయిల్లో ఎక్కువ అయితేనే మనకు ఆ టేస్ట్ అని తగులుతుంది. దీనివల్ల కర్రీ అనేది ఇంట్రెస్టింగ్గా తింటారు. అటు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చిన్న చిన్నగా చేసాం కాబట్టి ఆల్మోస్ట్ ఈజీగా తొందరగానే ఈ ఆయిల్లో ఇది ఉడికిపోతుంది అనమాట, ఆనియన్స్. సో ఆయిల్లో ఉడికిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం ఏంటి, ఇప్పుడు ఆనియన్స్ వేసాము అలానే మిర్చి కూడా వేసాము కాబట్టి సో ఇంకా దీంట్లో పెద్దగా యాడ్ చేయాల్సింది ఏమీ లేదు. మనం కలిపి పెట్టుకున్న ఒక చికెన్ ఐటమ్ ఉంది కదా, సో ఆ కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ ఆయిల్లో వేసేసి కొంచెం సేపు ఉడికించుకుంటే ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ మనం కలిపి పెట్టుకున్న చికెన్ అనమాట ఎలా ఉంది చూడండి. సో ఇప్పుడు ఈ చికెన్ని మనం డైరెక్ట్గా బౌల్లో వేసేసాం. ఇక బౌల్లో వేసేసి మొత్తం కొంచెం ఆయిల్లో అటు ఇటు కొంతసేపు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సో జనరల్గా చాలామంది ఏంటంటే సూప్లా కావాలని ఇంకా నీళ్ళు పోస్తుంటారు. అంటే యాక్చువల్గా మీరు మూత పెట్టేస్తే ఆటోమేటిక్గా చికెన్లో నుంచి మనకు వాటర్ వస్తుంది. ఇంకా మీరు ఎక్స్ట్రా వాటర్ పోయిన అవసరం లేదు. ఇంకా వాటర్ పోసారంటే టేస్ట్ బాగుండదు. కాబట్టి మ్యాక్సిమం వాటర్ పోయకుండా ఉండండి. సో మూత పెట్టేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా లోపల నుంచి వాటర్ అనేది మీకు బయటికి కనిపిస్తుంటుంది. సో ఇంకా సూప్గా కావాలి అనుకుంటే ఆ వాటర్ అట్లా ఉంచుకోవచ్చు. లేదు కొంచెం మనకు దగ్గరగా కావాలి అనుకుంటే మీకు పైన మూత పెడుతున్నారు కదా, ఆ మూత తీసేయండి. సో ఆ మూత తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది మనకు ఎవాపరేట్ అవుతుంది. అప్పుడు చికెన్ మనకు దగ్గరగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఇప్పుడు మనం చికెన్ బౌల్లో ఆనియన్స్, ఆ పచ్చిమిర్చి పేస్టు, చికెన్ ఇవన్నీ కూడా మిక్స్ చేసాము. సో ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది చూడండి. చూశారు కదా, అసలు మనం కొంచెం కూడా వాటర్ పోయలేదు, కానీ సో మూత పెట్టడం వల్ల దీంట్లో ఇన్ని వాటర్ వచ్చేసాయి. సో ఇప్పుడు మీకు వాటర్ అంటే సూప్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఉంచేసుకొని డైరెక్ట్గా కొంచెం మనకి తగిన, ఇంతకుముందు ఆల్రెడీ మనం సాల్ట్ కలిపేసాము. ఒకవేళ తక్కువ అవుతుంది అనుకుంటే దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెము కారం కూడా వేసుకోవచ్చు. అలానే కొంచెం మసాలా కూడా మనం పైన చేసుకోవడం వల్ల టేస్ట్ కొంచెం మారుతుంది. ఇప్పుడు మనం ఇదంతా కూడా ఒక ½ an hour to 40 minutesలో అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనమైతే కొంచెం మనకు దగ్గరగా కావాలనే దీన్ని ఆ పైన మూత తీసేసి కొంచెం బాయిల్ చేస్తున్నాము. బాయిల్ చేసిన తర్వాత మీకు ఈ టోటల్ చికెన్ మాత్రం దగ్గరగా అయిపోతుందండి. చూసారు కదా, మీకు పైన మూత తీయగానే ఆటోమేటిక్గా ఆ లోపల ఉన్న వాటర్ మొత్తం ఇలా ఎవాపరేట్ అవుతుంది. ఇలా ఎవాపరేట్ అయిన తర్వాత చికెన్ మీకు దగ్గరగా వస్తుంది. సో దీన్ని గ్రేవీలాగా కూడా ఉంటుంది. ఆ గ్రేవీని కూడా మీరు కర్రీలో ఈజీగా కలుపుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి చికెన్ వంటకాలు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా? లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ చికెన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం దానిపైన కొత్తిమీర చల్లుకుంటున్నాం అనమాట. లాస్ట్ ఫైనల్గా ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి కొత్తిమీర చల్లేసుకొని కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఉంచేసి తర్వాత ఆ చికెన్ని టేస్ట్ చేస్తే మాత్రం మీకు జీవితంలో మర్చిపోలేరు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.